హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి, ఇది మన హైదరాబాద్లో అయితే ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద అయితే వస్తుంది. ప్రతి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్లో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి, అది కూడా ఇంటర్మీడియట్ అర్హతతోనే. నేను ప్రతి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను సిసిఎంబి ఎప్పుడు పడుతుందా మన హైదరాబాద్లో పొజిషన్స్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సిఎస్ఆర్ సిసిఎంబిలో పర్మనెంట్ పొజిషన్స్ ఎప్పుడు పడతాయి అనేసి. ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకంటే నేను సిసిఎంబిలో పడితే వీడియో చేయొచ్చు కదా, అందరికీ తెలియచేయచ్చు కదా అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సిఎస్ఆర్ సిసిఎంబిలో పడింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మిస్ చేసుకోవద్ది. పర్మనెంట్ పొజిషన్స్, అది కూడా ఇంటర్మీడియట్ అర్హతతోనే. జస్ట్ టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. టైపింగ్ సర్టిఫికేట్స్ అవసరం లేదు, అనుభవం అవసరం లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అండ్ క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే అన్ని పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ జాబ్స్ అయితే పెడుతున్నాము. ఒకసారి చూసుకుని అప్లై చేయండి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సెస్, అలా విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీరు చెక్ చేసుకుని దేనికి ఎలిజిబిలిటీ అయితే దాన్ని అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్గా వచ్చిన సిఎస్ఆర్ సిసిఎంబి నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, దీనికైతే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి 22/3/2025 మాత్రమే ఉంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 1/3/2025 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఉమెన్స్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నాం అప్లై చేయడానికి అని చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ సరిపోతుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. 4 అన్రిజర్వ్డ్, 3 అన్రిజర్వ్డ్, ఓబీసీకి ఒకటి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏలో 2 పొజిషన్స్, లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎన్పి 2 పోస్టులు అయితే ఉన్నాయి. పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 అయితే ఉంది. శాలరీస్ అయితే 38,483. ఇంకా మీకు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఏజ్ అనేది 28 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. దీనికి 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీగా. సో ఇక్కడ దీనికి కూడా జూనియర్స్ ఎఫ్ఎన్ఏ కూడా అయితే వచ్చేసి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రకారం, అంటే 30 words per minute, 40 words per minute అయితే వచ్చి ఉండాలి. దీనికి కూడా సేమ్ అయితే ఇచ్చారు. సో మీకు ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ పంపించవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు మీడియం ఆఫ్ చాయిస్ అయితే వచ్చేసి ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది. క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ షల్ బీ ట్రీటెడ్ యాజ్ ద ఫైనల్ అండ్ నో చేంజ్ ఇన్ ద మీడియం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇలా కిందకు వచ్చినట్టయితే ఒక్కసారి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసేసి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు ఇలా కిందకైతే వచ్చండి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ 10+2 200 క్వశ్చన్స్కి టోటల్ 2 hours 30 minutes అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ 1 కింద ఉంటుంది. దెర్ విల్ బి నో నెగటివ్ మార్క్సింగ్ అయితే ఉన్నాయి. పేపర్ 2కి అయితే జనరల్ అవేర్నెస్ 1 నెగటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 1 నెగటివ్ మార్క్ అయితే ఉంది. సో మీకు ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్లో ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 30 words per minute అయితే ఉండాలి. టైమ్ అలాటెడ్ 10 minutes అయితే ఇస్తారు. ఇంత కేడీపీహెచ్ అయితే ఉండాలి. మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయితే చేయండి అప్లై చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇంత స్పీడ్లో టైప్ చేస్తేనే మీరు అక్కడ కంపల్సరీగా టైపింగ్ స్పీడింగ్ టెస్ట్ని క్వాలిఫై అయితే అవుతారు. టఫ్ కాంపిటీషన్స్ అయితే ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి కంపల్సరీగా మీరు టైపింగ్ కూడా నేర్చుకోండి. ప్రతి సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేసేయండి. సేమ్ సిలబస్, సేమ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉన్నాయి అన్నిటికీ. కాబట్టి మీరు ఏదో ఒక దాంట్లో అయితే మీరైతే ఒక పొజిషన్ అయితే మీకు వస్తుంది. ఎవరైతే చూడండి ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ అడ్వైజ్డ్ టు ఫర్ మోర్ దెన్ 1 post మస్ట్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఇండికేటింగ్ ద పోస్ట్ కోడ్ అండ్ ద పోస్ట్ అప్లికేషన్తో ఒకటి కంటే ఎక్కువ సపరేట్గా చేసుకోండి. అలాగే ఫీ కట్టాలి. 500 rupees అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ కలెక్ట్ నుంచి తీసుకురావాలి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా లింక్ తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలా ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాటికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు.
అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్‌లో అయితే వచ్చేసి ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకోండి. దీనికి ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఉంది కదా! మీకు డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్ళండి. సో, న్యూ రిజిస్ట్రేషన్‌లోకి నేనైతే క్లిక్ చేస్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడంతోటి ఇక్కడ చూడండి, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. సో, ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ మీరు ఈ 3 పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే సెపరేట్ అప్లికేషన్స్ పెట్టాలి. నేను జనరల్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో, నేనైతే మీరు ఏ టైటిల్‌కి సాల్యుటేషన్ వస్తుందో అది క్లిక్ చేయండి. మీ నేము, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ కొట్టి రిజిస్టర్ చేసుకోండి. ఫ్రెండ్స్ నా రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్‌ఫుల్ అయితే అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఐడీ అలాట్ అయితే అయ్యింది. ఇక్కడ చూడండి, నా రిజిస్ట్రేషన్ ఐడీ నేను కాపీ చేసుకున్నాను ఫర్దర్ రిఫరెన్స్ కోసము. ఇక్కడ నేనైతే హోమ్ పేజ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ ఉంది చూడండి. ఆ రిజిస్ట్రేషన్ ఐడీ అలాగే పాస్‌వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి. ఈ పాస్‌వర్డ్ అయితే మీ మెయిల్ ఐడీకి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ లాగిన్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే వచ్చేసి ఈ స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్, తర్వాత పేమెంట్ డీటెయిల్స్, అప్‌లోడ్స్, ఫైనల్ సబ్మిషన్ ఇవన్నీ చేస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అవుతుంది. ఫస్ట్ ఫోటోగ్రాఫ్‌ని అయితే అప్‌లోడ్ చేయండి. ఇక్కడ మీరు అప్‌లోడ్ అని ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకొని అక్కడ చూస్ చేసుకుంటే అప్‌లోడ్ అయితే అవుతుంది. మినిమమ్ అయితే వచ్చేసి 30-50 కేబీ మధ్యలో అప్‌లోడ్ చేసేయండి. తర్వాత సిగ్నేచర్ కూడా అదే విధంగా చేయండి. తర్వాత మీ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో <1 MB అయితే ఉండాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారో, జెండరు, మ్యారిటల్ స్టేటస్, అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవన్నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేయండి. అంటే ఇంటర్మీడియేట్ మిగతా ఇంకేమన్నా ఉన్నాయా అని అవైతే అన్నీ పెట్టండి. మీ మొబైల్ నెంబరు, కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు ఏ సిటీ, ఏ స్టేటు, ఏ పిన్ కోడ్, ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ 2 సేమ్ అయితే టిక్ బాక్స్‌లో టిక్ కొట్టండి. తర్వాత ఆర్ యూ ఎ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని పెడుతున్నాను ఏమన్నా ఉన్నాయనేసి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెట్టాను. ఆర్ యూ ఏ గవర్నమెంట్ సర్వెంటా మీరంతే అడుగుతున్నారు. మీరు ఏజ్ రిలాక్సేషన్‌ని క్లెయిమ్ చేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. ఆర్ యూ రిలేటెడ్ ఎనీ అదర్ సిఎస్ఆర్, సీసీఎంబీ ఎంప్లాయీస్ మీకేమైనా తెలుసా రిలేటివ్స్ పనిచేస్తున్నారంటే నాకెవరు తెలీదు కాబట్టి నో అని పెట్టాను. ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి, డైమెన్షన్స్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ డైమెన్షన్స్ ఎంత ఉండాలి, అలాగే డాక్యుమెంట్స్ పీడిఎఫ్ సైజ్ ఎంత ఉండాలో కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇవన్నీ ఇచ్చి సేవ్ డీటెయిల్స్‌కి వెళ్తేనే నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌కి అయితే తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లో ఫస్ట్ మీరు ఇక్కడ ఎసెన్షియల్ 10th క్లాస్ ఏం చదివారు, ఇంటర్మీడియేట్, తర్వాత డిప్లొమా ఈక్వివాలెంట్, ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ ఉంది చూడండి. యాడ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ అయితే 10th ఏంట డిగ్రీ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, ఏ బోర్డ్‌లో చదివారు, ఏ ఇయర్‌లో, ఏ క్లాస్, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి, 10th క్లాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అప్లోడ్ చేసి సేవ్ చేయండి. సో, సేవ్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కి మీరు నెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే క్లోజ్ చేసేసి ఇక్కడ చూడండి ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఎంత ఉండాలని చెప్పేసి. సో, ఒకటి యాడ్ చేసిన తర్వాత సేవ్ కొట్టినట్టయితే ఇంకొకటి వస్తుంది. తర్వాత ఇంటర్మీడియేట్ యాడ్ చేయండి. తర్వాత ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ కేటగిరీ పోస్ట్ యూఆర్‌లో ఉన్నాయంటే నాకు యూఆర్‌లో ఉన్నాయి. మీకు కంప్యూటర్ టెస్ట్ వచ్చేసి ఎందులో రాస్తారు, ఇంగ్లీష్‌లో రాస్తారని అయితే పెట్టుకున్నాను నేను. హిందీ వాళ్ళైతే హిందీ పెట్టుకోండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ డీటెయిల్స్‌కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ మీకు ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్‌కి అయితే వచ్చింది. సో, ఎంప్లాయ్‌మెంట్ వెదర్ యువర్ ప్రాసిక్యూషన్, సో మీరు ఏమన్నా మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయంటే నేను నో అని పెడుతున్నాను. సో, ఏమీ లేవు కాబట్టి. సో, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇవ్వండి కంపల్సరీగా. సో, సేవ్ డీటెయిల్స్‌కి వెళ్తున్నాను. సేవ్ డీటెయిల్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్‌కి వెళ్తున్నాను. పేమెంట్‌లో ఆర్ యూ ఎక్సెంప్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అంటే యెస్ పెడుతున్నాను. ఎందుకంటే నేను ఎగ్జంప్షన్ కేటగిరీ ఉమెన్ కింద వస్తాను. ఒకవేళ మీరు నో అని పెట్టినట్లయితే ₹500 పే చేయాలి. ఎస్బీఐ ట్రాన్సాక్షన్ ఐడీ, రిఫరెన్స్ నెంబర్ అయితే యాడ్ చేయాలి. ట్రాన్సాక్షన్ డేటు అండ్ దాని యొక్క పీడిఎఫ్ అయితే వస్తుంది. సో, ఆ పీడిఎఫ్ ఎంటర్ చేయాలి. సో, నేను రిలాక్సేషన్ కింద వస్తున్నా కాబట్టి యెస్ పెట్టాను. ఉమెన్ కేటగిరీ కింద సేవ్ డీటెయిల్స్‌కి వెళ్ళినట్లయితే అప్లోడ్ డాక్యుమెంట్స్‌కి అయితే తీసుకెళ్తుంది. సో, ఆర్ యూ ఎక్సెంప్టెడ్, సో ఇక్కడ చూడండి అప్లోడ్ డాక్యుమెంట్స్‌లో మీరు అప్లోడ్స్ మీ టైటిల్, డిస్క్రిప్షన్ డాక్యుమెంట్స్ ఎనీ అదర్ అప్లోడ్స్ ఉంటే ఇవి ఇవ్వండి. అవి కూడా ఇచ్చిందైతే ఏమీ లేవనుకుంటే నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్‌కి అయితే వెళ్ళండి. ఫైనల్ సబ్మిషన్‌లో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సేవ్ డీటెయిల్స్‌కి వెళ్తున్నాను. తర్వాత ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిషన్‌కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నేను ఇప్పుడు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిషన్‌లో కనిపిస్తాయి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అంటే మాత్రమే సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి
సో ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టి ఫైనల్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో ఎవరైతే ఫీ పే చేయాలో వాళ్ళు ఎలా ఫీ పే చేయాలి ఇప్పుడు చూద్దాము. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లిక్ హియర్ అని ఫీ పేమెంట్ దగ్గర కనిపించింది కదా, దాన్ని క్లిక్ చేశాను. డైరెక్ట్గా మీరు సెంటర్ ఫర్ సెల్లర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి అయితే తీసుకొచ్చేసింది. ఇక్కడ పేమెంట్ కేటగిరీలో మీరు దేనికి పేమెంట్ చేస్తున్నారు సో అది క్లిక్ చేసుకోండి. సో స్టాఫ్ నర్స్గా, సో మీరు పొజిషన్కి రిక్రూట్మెంట్ ఉంది కదా, సిఎస్ఆర్ సిసిఎంబి అడ్వర్టైజ్మెంట్కి, ఆ అడ్వర్టైజ్మెంట్కి అప్లై చేస్తున్నా అని చెప్పేసి క్లిక్ చేసి, అండ్ ఇక్కడ ఎంత అమౌంట్, క్యాండిడేట్, ఫాదర్ నేము, ప్లేస్, కోడ్, అండ్ మీ కేటగిరీ ఏంటి, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తారా, ఇవన్నీ అయితే ఇవ్వండి. ఇచ్చి 500 రూపీస్ అయితే మీరు పే చేయాలి. సో ఇక్కడ చూడండి, క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మీకు వెరిఫై పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. వెరిఫై చేసుకున్న తర్వాత కంప్లీట్ పేమెంట్ చేయండి. కంప్లీట్ పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. సో ఆ రిసిప్ట్లో ఒక నెంబర్ అలాట్ చేస్తారు, అది మీకు మెయిల్ ఐడి కూడా వస్తుంది. సో ఆ మెయిల్ ఐడిలో అన్నా మీరు చెక్ చేసుకొని ఆ రిసిప్ట్ నెంబరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ని సీసీఎంబీ పొజిషన్స్కి. ఇంతే ఫ్రెండ్స్ అప్లై చేసుకునే విధానము. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.